అతి సౌమ్యుడు, అతి సున్నితమైన మనిషి అన్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఉండడం అనేది అందరూ అనుకుంటారు. పబ్లిక్ లో ఉండడం అనేది ఇంకా సెలబ్రిటీ లైఫ్ అనేది అద్దాల మేడ లాంటిది అంతే. నాకు వద్దులేరా, అది ఇచ్చేసాం. ప్రేమతో చాలా ఎక్కువ క్వాంటిటీ సర్వ్ చేసేస్తున్నారు అని అనిపిస్తుంది. మా వాళ్ళు ఎంత చెప్పమ్మా, నేను అంటే ట్రయల్స్ ఉంటాయి కదా, మాకు ట్రయల్స్ ఉన్నప్పుడు చెప్తుంటే ఎన్నో ఉంటాయి కదా, ఇంత ఇంత అంట వాళ్ళకి, ఇంత అంటే ఇంత అది చెప్పారు, సింక్ అయ్యారు, అదంతా ఇంకా అలాగే ఇస్తుంటారు అనమాట. తీసుకోండి, టేస్ట్ ఎలా ఉంది. మీ యాక్చువల్లీ ఈ మెనూ కార్డ్ లో చూస్తే సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఇండియన్ గ్రేవీ కర్రీస్, ఇక్కడ వరకు చైనీస్ వరకు ఓకే, ఇక్కడ నుంచి అన్ని మీ పేరుతోనే, ముల్పురీస్ ఫ్యూజన్, ముల్పురీ స్పెషల్స్. అవునవును. సో బేసికల్ గా మీరు ట్రెడిషనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ ఈ ఫ్యూజన్ కాన్సెప్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? అంటే ఫ్యూజన్ అంటే ఏం లేదమ్మా, ఇదంతా యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇలా పెట్టాలని ఫస్ట్ నుంచి నా కోరిక. కాకపోతే కనుక మనము ఇప్పుడు మూవీసే ఉన్నాయమ్మా, ఇప్పుడు హీరో అంటే ఒక మాస్ తీస్తేనే కుదరదు, కామెడీ చేయాలి, ఫ్యామిలీ మూవీస్ చేయాలి, అట్లా మొత్తం అన్ని చేయాలన్నట్టే. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ నడపాలంటే డిఫరెంట్ క్రౌడ్ వస్తుంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే అందరూ సౌత్ ఇండియన్ ఇష్టపడతారని లేదు, కొంతమంది చైనీస్ ఇష్టపడతారు, కొంతమంది తండూరి ఇష్టపడతారు, కొంతమంది బిర్యానీస్ ఇష్టపడతారు. సో ఇది లేదు అని అనుకుండా ఉండటానికి నేను అన్ని స్టార్ట్ చేశాను. కానీ మెయిన్ ఏంటంటే మన ముల్పురి స్పెషల్సే ఎక్కువ తీసుకుంటారు, అవి యాడ్ ఆన్స్ అవే అసలు స్టార్ ఐటమ్స్ అన్నట్టు, స్టార్ డిషెస్ అన్నట్టు. కంపల్సరీ ప్రతి టేబుల్ కి అయితే మాత్రం కుక్కర్ పలావ్ ఉంటుందమ్మా మాక్సిమం. ఇంకేంటంటే వాళ్ళకి టైం లేక అయితే కనుక ఇంక నెక్స్ట్ టైం ట్రై చేస్తామని చెప్పేసి బిర్యానీసో పలావ్సో తీసుకెళ్తారు. కానీ లేదు అంటే కనుక ఫిక్స్ అయ్యి వస్తారు, మాకు కుక్కర్ పలావే కావాలి అని. అది 1 hour పట్టినా కానీ వాళ్ళు ఇట్స్ వర్త్. ముందు కొంచెం అనీజీగా ఉంటారు, 1 hour అంటారు, మీరు కబుర్లు చెప్పుకునే చెలపు వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళతో అందుకని కదా ఇక్కడ ఒక మెయిన్ గా ఒక పెద్ద బ్లాగ్ చేసి రాయించారు, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు కుక్కర్ పలావ్ ని, అప్పుడు ఈజీగా మీ వెయిటింగ్ టైం తగ్గిపోతుంది. సో బేసికల్ గా అండి, బీయింగ్ అ లేడీ, ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు 2వ బ్రాంచ్ అది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం, అండ్ అది కూడా ఫుడ్ కిచెన్ లో ఎప్పుడు ఉంటూ నిలబడి ఆర్డర్స్ తీసుకోవడం, చేయడం, టైంకి డెలివర్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం చిన్న విషయం అయితే కాదు కదా. సో మీ డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఇక్కడ ఈ ప్లేస్ లో? స్టాఫ్ ని ట్రైన్ చేయాలి, క్వాలిటీ చెక్ చేసుకోవాలి, కస్టమర్స్ తో ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి పలకరించి మాట్లాడతారు, ఇంటికి చుట్టాలు వచ్చినట్లుగా. అది 100% అమ్మా. నాకు మొన్న మా సిస్టర్ బర్త్డే జరిగింది ఇక్కడ మన సండే. మా సత్రంపాడు బ్యాచ్ అంటే మేము కలిసి చైల్డ్హుడ్ పెరిగిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 12కి వచ్చారు అందరూ. నేను వాళ్ళని కలవడానికి 3 దాకా రాలేదు, ఇక్కడే ఉన్నాను, కిచెన్ లో ఉన్నాను. పాపం వాళ్ళే వచ్చి నన్ను పలకరించి వెళ్తూ ఉన్నారు. తర్వాత అందరూ అమ్మో ఏంటి ఇంత కష్టపడుతున్నావా, ఇంత కష్టపడుతున్నావా ఉషా, ఏమైపోతావు నువ్వు, అది ఇది అని అంటే నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మీరు వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను. అట్లాగే నాకు ప్రతిరోజు నాకు ఒక ఫంక్షన్ లానే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత కంటిన్యూ చేయటం అనేది నా కష్టం మీద ఉంటుంది. కానీ ఫస్ట్ మాత్రం ఇది సక్సెస్ అయిందంటే నా కొడుకు ఆయుష్ అంటే ఎక్కువ పొగడకూడదు, ఇది నా కొడుకు సక్సెస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే నాగశౌర్యం మదర్ అనే లేదు, నేను మామూలుగా యాజ్ ఎ లేడీగా ఒక దాన్ని పెట్టాను అనుకో, మా ఇంత ఫేమస్ అయితే అయ్యేది కాదు. మా అబ్బాయి హీరో కాబట్టి అందులో నాగశౌర్యకి ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే కనుక తనకి వెనకాల ఏ సపోర్టు లేకుండా తన మూవీ రిలీజ్ అయితే అంత రీచ్ అవుతుంది, అంత కలెక్షన్స్ వస్తున్నాయి తనకి అని అంటే మాత్రం తను సోషల్ మీడియాలో ఉండడు, నేను ఉంటాను కానీ తను ఉండడు. అయినా అంతదిందంటే అంతమంది అభిమానులు ఉండబట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే 95% అమ్మ నాకు నాగశౌర్య అంటే చాలా ఇష్టం అండి. అసలు తన మూవీ వచ్చిందంటే బాగుందా లేదా అసలు మాకు వద్దండి, మాకు అసలు ఆలోచన ఉండదు, మాకు వద్దు, నాకు నచ్చుతాడు, అబ్బాయిని చూడటానికి వెళ్తాం, మా ఇంట్లో అబ్బాయిలా ఉంటాడు అని ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. అంటే చిన్నోళ్ళ దగ్గర నుంచినమ్మ, అంటే ఏంటి 6 years 5 years పిల్లల దగ్గర నుంచి 90 years జెంట్స్ లేడీస్, ఇది అంటే ఇల్లు వాళ్ళని కదా. ఒకప్పుడు మనకి వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ హీరో, నిజంగా అట్లానే అందరూ అనమాట. నిజంగా అది కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అమ్మ. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటే శౌర్య మంచిగా రీచ్ అవుతాడు.